ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, మిత్రులారా, అక్క చెల్లెలారా అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన వక్తలందరి గురించి, కార్మిక నియామకాల గురించి, మెడికల్ గురించి, కన్వర్సెన్స్ గురించి దాదాపుగా అందరూ అన్ని సబ్జెక్టులు మాట్లాడాము. 13+16 29 సబ్జెక్టులు మనము ఈరోజు నోటీసు ద్వారా మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 29 కాకుండా ఇంకా మనకు 30-32 సబ్జెక్టులు ఉన్నవి. అవన్నీ కూడా పరిశీలన రావాలనేటువంటిదే మా దృఢ సంకల్పము. మరి మనం ఏ కార్యక్రమైనా తీసుకున్నా ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా మన ఉద్యమాలు చేయాలి. ఆ ఉద్యమాలు చేయాలి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఉద్యమాలు చేయకుండా బెగ్గింగ్ ఉన్నంతసేపు మేనేజ్మెంట్ అదే విధంగా వివరిస్తున్నాయని చెప్పడానికి నిదర్శనం ఈ 2-3 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు. కాబట్టి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడాలి. ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ అని కానీ, కాంట్రాక్ట్ కార్మికులను కానీ, ఎనర్జీ అసిస్టెంట్ కానీ, ఇంజనీర్లను కానీ మన వ్యత్యాసం లేకుండా మనం అందరం ఐకమత్యంగా పోరాటం చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయని మనం చేస్తూ, మన కన్వర్సెన్స్ గురించి కూడా ఇద్దరు మాట్లాడారు. ఈ గుంటూరు జిల్లాలో దీర్ఘకాలికంగా ఈ కన్వర్సెన్స్ సబ్జెక్ట్ అయితే ఉంది. మరి దానిని ఓయంగం నుంచి విద్యార్హత కలిగిన నుండి జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ అసిస్టెంట్లకు కానీ, జూనియర్ ఇంజనీర్ నుంచి గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి వరకు ఏఈలుగా ఇప్పించడంలో కానీ ఇవన్నీ కూడా మనమందరం ఉన్నవి. మనము 21/3 మాట్లాడినప్పుడు కానీ, 12/7/2025 వరకు మాట్లాడినప్పుడు కానీ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో మనం ఖచ్చితంగా కన్వర్సెన్స్ గురించి మాట్లాడడం. ఖచ్చితంగా విద్యార్హతను బట్టి ఏవేదో అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నామో అవన్నీ కూడా గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు ఇస్తామని ఒప్పుకున్నారు. మనకు ఆర్డర్ రూపంలో రాలేదు కాబట్టి ఈ రోజు మన రోడ్డు మీద రావాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా చర్చ జరగాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. కాంట్రాక్ట్ కార్మికులు విషయాన్ని కూడా చెప్పారు. సోదరులారా, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు పాల్గొన్నా కూడా మీకేదైనా కూడా రేపు రాబోయే భవిష్యత్తులో మీకు ఏదైనా మేనేజ్మెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఇబ్బంది కలిగిస్తే పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర జేఏసీ తీసుకుంటుందని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఎనర్జీ అసిస్టెంట్లు వారు సుమారుగా 6 సంవత్సరాల పైబడి విద్యుత్ సంస్థ కోసం కష్టపడి ప్రాణాలు అర్పించి పనిచేస్తా ఉన్నారు. వారికి కూడా త్వరలోనే విద్యుత్ సంస్థలో విలీనం అయ్యే పరిస్థితి ఉంది. అయ్యేటంత వరకు కూడా ఈ జేఏసీ పోరాడుతుందని చెప్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు అనుకోవచ్చు, మరి చైర్మన్ గారు మాట్లాడాలని అందరూ మాట్లాడారు. మీకు రావాల్సినటువంటి మా మీద పెట్టి మీరు జేఏసీ ఎప్పుడు పులిపై ఇస్తే అప్పుడు మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మీరు ఏదైనా చేయగలిగితేనే రాష్ట్ర జేఏసీ కూడా పైన చేయగలుగుతుంది. మన దగ్గర పార్టిసిపేషన్ కానీ మనం చేసే కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, విజిలెన్స్ రిపోర్ట్లు ఎప్పటికెప్పుడు మేనేజ్మెంట్కి వెళ్తాయి. మనం చేసే ఉద్యమాన్ని బట్టి ఏ మేనేజ్మెంట్ కూడా దిగినాక తప్పదు. మన తెలంగాణ ఉద్యమం చూసుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరిగింది. మన తెలంగాణ వచ్చింది. ఎక్కడైనా కూడా పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి పని చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మన 1 అవర్ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అని చెప్పాం. కాబట్టి నా ముందర మాట్లాడే వక్తలు అందరూ కూడా మాట్లాడారు. ఎలాంటి మాట్లాడలేదు, నా ఇష్యూ మాట్లాడలేదు, నా సమస్యలు చర్చించలేదన్నటువంటి విషయాన్ని మీరు ఎవరు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ కన్వర్సెన్స్ విషయంలో సమయం తక్కువ కాబట్టి మాట్లాడలేదు. గౌరవ మీ సీఎండి గారిని లాస్ట్ ఆదివారం కాకుండా పోయిన ఆదివారం కలిసి మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా న్యాయం చేద్దామన్నారు. ఆ కోర్టు కేసు విషయం చెప్తే సభ్యులు కోర్టు కేసులో ఉంది కదా, అది కండిషన్ ఆర్డర్ పెట్టి ఇవ్వని సార్ని అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ సీఎండి గారు చాలా సానుకూలమైన వాతావరణంలో ఉన్నారు. ఆయన కూడా ఇంజనీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీగా పనిచేసి ఈ రోజు సీఎండిగా మీకు రావడము, మనకి కంపెనీలకు రావడం మన అదృష్టంగా భావిస్తూ, మరి మన పక్షపాతి కార్మికుల ఉద్యోగుల పక్షపాతి మీ సీఎండి గారు. కాబట్టి ఖచ్చితంగా